నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చిన్న శ్రేణు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్లో జరిగిన స్థాయి సంఘ సమావేశాలు. రైతులకు ఎరువులు సరఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి తగదన్న వైసీపీ నాయకుడు బొత్స. కూటమి పాలన పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య. వరుస వర్షాల నేపథ్యంలో కలెక్టర్ జిల్లా సుడిగాలి పర్యటన. నదీ సమీప గ్రామాల్లోని పరిస్థితులపై సమీక్ష. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 1 నుండి 7వ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగాయి. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలిపారు. 1 ఎకరా ఉన్న రైతుకు 1 బ్యాగ్, అలాగే 10 ఎకరాలు ఉన్న రైతుకి కూడా 1 బ్యాగ్ ఇవ్వడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 రోజుల్లో యూరియా వస్తుందని, క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించి పంపిణీ చేయాలని ఆదేశించారు. నిలిచిపోయిన దివ్యాంగ పింఛన్ను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో కంప్లీట్గా దీని మీద అవసరమైతే దీని గురించి నేను ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాను. ఈ సమావేశం అయిన తర్వాత మనం ఒకసారి కూర్చొని అవసరం అర్జెంట్ మీటింగ్ ఏమైనా కాల్ఫర్ చేద్దాం. దీని గురించి ప్రభుత్వానికి ఇంతమంది లబ్ధిదారు తరపున మనం తెలియజేయడానికి సంబంధించిన ప్రధానమైన సమస్యగా తీసుకొని అవసరమైతే ఇంకొద్ది ముందుకు తీసుకొచ్చి మన ఒరిజినల్గా మనకు డ్యూ డేట్ ఎంతైతే ఉందో డ్యూ డేట్ కూడా సీఓ గారిని అడుగుతాను. అడిగిన తర్వాత మనం ఈ సమావేశం అయిన తర్వాత గౌరవ సభ్యులు మనం అందరం కూర్చుందాం. అవసరం అనుకుంటే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రభుత్వంకి సంబంధించిన అధికారులు మీన్స్ ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ మంత్రులు కానీ లేదా దానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో సంబంధించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చడానికి ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఇందులో మీరు ఇందాక చెప్తున్నట్టు ఇది నకిలీ సర్టిఫికేట్లా లేకపోతే ఇంకోటి అన్న దాంట్లో ఎక్కడా కూడా రీజన్ వాళ్ళు కోట్ చేయట్లే. ఓన్లీ దేవ కోటెడ్ నువ్వు పనికిరావు అని చెప్పన్నారు. ఒకవేళ నిజంగా నువ్వు పలానా రకంగా నీ సదరంలో నువ్వు వచ్చి నువ్వు 40% ఇనెజిబిలిటీ ఉందని, లేదా నీ సర్టిఫికేట్స్ డూప్లికేట్ అని, లేకపోతే నువ్వు ఇది ఒరిజినల్గా నేను ఇంతకుముందు సదరం సర్టిఫికేట్ నువ్వు మా రికార్డ్స్లో లేదని కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడ రీజన్స్ కోట్ చేయలే. ఓన్లీ ఇనెలిజిబుల్ అని మాత్రమే నోటీస్. నేను అది కూడా నోటీస్ కూడా చూశాను. ఒక కాపీ ఉంటే ఇవ్వండి, ఒక కాపీ గౌరవ సభ్యులకు కూడా ఓ నోటీస్ కాపీ ఏదోటి సమ్ ఎక్స్ నోటీస్ కాపీ ఏదో నోటీస్ కాపీ ఇచ్చి ఉంటారు కదా, సమ్ ఎక్స్ కాపీ ప్రింట్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి. దాంట్లో ఎక్కడా కూడా 40% లోపు మీరు ఉన్నారు కాబట్టి మీరు అనర్హులు, లేదు ఇంత % ఉంది కాబట్టి దీంట్లో కేటగిరీ చేంజ్ తప్ప మీరు ఎక్కడ స్పెసిఫిక్గా రీజన్స్ ఏమీ వాళ్ళు కోట్ చేయలేదు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీంట్లో గౌరవ సభ్యులు చెప్తున్న దాంట్లో ఇక్కడ ఏది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా సంబంధిత లబ్ధిదారుల తాలూకా భయోందాలను వారి జీవన పోషణాధారం. ఎందుకంటే ఇది సామాజికంగా ప్రభుత్వ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది పోతుందనేది వాళ్ళు రేపు మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన చాలామందిలో ఆందోళన ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. దీని మీద సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవాల్సిన ఇష్యూ. కాబట్టి బిఫోర్ దట్ స్టాండింగ్ కమిటీలో ఇవన్నీ సభ్యులకు తెలియాలని రూల్స్ గైడ్లైన్స్ ఏమున్నాయి, ఏమి ఇచ్చారు దీని ఫర్దర్గా. మీరు ఓన్లీ గైడ్లైన్స్ మాత్రం ఇక్కడ ప్రమోట్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అది గౌరవ సభ్యులకి దృష్టి తీసుకొస్తున్నాం.
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై బొత్స సత్యనారాయణ బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా బదిలేశారన్నారు. ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరని, సూపర్ 6 అరకొరగా మొదలుపెట్టినా క్లారిటీ లేదని, తల్లికి వందనం పథకంలో సుమారు 8 లక్షల మందికి కేంద్రం నుండి డబ్బులు రాలేదని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ అర్హులకు ఇవ్వలేదని, వితంతు పెన్షన్లు ఇవ్వకుండా కారణాలు చెప్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కూడా పరిపాలన మీద పట్టు లేదు, శ్రద్ధ లేదు. సూపర్ 6 అని ఏదైతే చెప్పారో అదైతే పూర్తిగా కూడా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతున్నాయి తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా అందులో ఏదైతే అరకూరిగా 1, 2 మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మీరు చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు చర్య తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, మంత్రులు, మీ తాలూకా ప్రజాప్రతినిధి వాళ్ళ మీద చర్య తీసుకోండి. మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడిపోతే ఎవరు లేరు ఇక్కడ. మీరేం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి? ఇవాళ స్టీల్ ప్లాంట్లు వచ్చి 32 డిపార్ట్మెంట్ వచ్చి ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి? మీ తాలూకా విధానం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ద్వంద్వ వైఖరి ఉందంటే మాది వైసీపీ పార్టీ. మాకు ద్వంద్వ వైఖరి ఏంటి? మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో నేను ఈ మాట చెప్తున్న మాట కాదు. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో, మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఆచితూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఈ రోజున్న కేంద్ర మంత్రి కానీ, లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నిరాదీక్ష చేశారే. మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరెక్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం. అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 నెలల కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1, 2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మరి స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ పరం చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటిని ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? దీన్ని పైపెచ్చు మా మీద నిందలేయడానికి చూస్తున్నారు. వారి తాలూకా ఈ ప్రచార మాధ్యమంలో ఉన్న 1, 2 ఛానల్స్ ద్వారా ఇది చాలా తప్పు. ఏది ఇవ్వడమనుకున్నప్పటికి కూడా మా స్టాండు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయం. దానికోసం ఎంతగానో సరే దాన్ని తెగిస్తాం, దానికోసం ఉద్యమం చేస్తాం. త్వరలోనే ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేస్తామో అది కూడా ప్రకటిస్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. మాతో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తాం. ముఖ్యమంత్రి ఓ మంత్రులు, ఆ పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఏదైనా అంటే మీరు కానీ తప్పుగా ప్రజలు తప్పుదో పట్టిస్తే ఏంటి చర్య తీసుకుంటారు? మీరు చేస్తుంది ఏంటి? ఎక్కడ చూసినా మంత్రుల మీద ఆరోపణలు, శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు, మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాపులు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా బాధ్యతతో మెలగాలని, బాధ్యతగా ప్రవర్తించి ప్రజలకు ఫెసిలిటేట్ చేయమని. ప్రభుత్వం అంటే ప్రజలకు ఫెసిలిటేట్ చేయండి. ప్రభుత్వం ప్రజల మీద స్వారీ చేసేది కాదు.
పద్మవిభూషణ్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు కోట్లాది మందికి అభిమానులకు స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవ సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు త్యాడా రామకృష్ణరావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు మెగాభిమానులకు చిరు సత్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గురాన అయ్యలు మాట్లాడుతూ చిరంజీవి ఒక మహానటుడిగా మాత్రమే కాకుండా తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి గొప్ప సేవలు అందించారని పేర్కొన్నారు. సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం అన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సెంటర్స్తో ఎందరో పేద ప్రజలకు మేలు చేస్తున్న చిరంజీవి నిజమైన సేవా గుణంతో ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడ్డారు. చిరంజీవి నటుడిగానే కాకుండా మానవతావాదిగా కూడా ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సినీ రంగం అంటే కేవలం వినోదమే కాదు, ఆ రంగం ద్వారా ఎంతోమందికి సహాయం చేయొచ్చు, మేలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన యొక్క 70వ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఈరోజు విజయనగరం స్థానిక కృష్ణా థియేటర్లో మరి సీనియర్లు అయినటువంటి మెగా అభిమానులందరికీ కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. అయితే ఇది ఒకటే కాదు, ఈ వారోత్సవాల్లోని ఎన్నో సేవా కార్యక్రమాలు పైన నిర్దేశించిన ప్రకారం చేస్తూ వస్తున్నారు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న ప్రతి ఒక్క మెగా అభిమానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాల్ని రాష్ట్ర చిరంజీవిత పిలుపు మేరకు అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ రమణం స్వామినాయుడు గారు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఆ వారోత్సవాల పిలుపులో భాగంగా ఈ విజయనగరంలో ఉన్న సీనియర్ మెగా అభిమానులందరినీ మేము సత్కరించుకోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న సీనియర్ అభిమానులందరూ కూడా పేరు పేరునే మా చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ చూసి మేము పెరిగామండి. వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మేము స్ఫూర్తి పొంది మేము ఇంత స్థాయికి అంటే ఎంత ఎదిగేమని కాదు, అక్కడ మేము సేవా బాటలో మేము పయనిస్తున్నాం. చిరంజీవి గారి ఆశయాలు తగ్గట్టుగా వాళ్ళు ఎలాగెళ్ళారో వాళ్ళందరినీ, మా అన్నిలందరినీ చూసి మేము కూడా అదే బాటలో మేము వెళ్తున్నాం. దానికి ఎంతో సంతోషంగా, మనసుకి తృప్తిగా, ఎంతో ఆనందంగా ఉందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆగస్టు 22ను కూడా చివరి రోజు అయినటువంటి ఆగస్టు 22 కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఎన్సీఎస్ థియేటర్లో పెట్టడం జరిగింది. అప్పుడు మా ముఖ్య అతిథులుగా అందరూ మా జనసేన నాయకులందరూ హాజరవుతున్నారు. అలాగే మా మెగా అభిమానులందరూ కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ముందుకు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. విజయనగరం జిల్లా రాజాం రహదారి విస్తరణ పనుల్లో డోలపేటలో గల శ్రీ అభయాంజనేయ ఆలయం తొలగింపునకు గురైన నేపథ్యంలో డోలపేటలోనే వేరే ప్రదేశంలో అభయ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ మేరకు విగ్రహ పునఃప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకుడు కోండ్రు జగదీష్కు పూర్ణ కుంభంతో అర్చకులతో పాటు ఆలయ నిర్మాణదాత పొట్నూరు లక్ష్మణరావు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటన ముగిసింది. ముందుగా ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయ సమీపంలో ఉన్న టీ దుకాణంలో స్థానికులతో కలిసి మాధవ్ ముచ్చటించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై చర్చాగోష్ఠి చేశారు. అనంతరం పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ కూడలి నుండి 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల నేతృత్వంలో భారీ బహిరంగ సభను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కూటమిలో ఉన్న నిష్పత్తి పదవులు మేరకు నియామకాలు జరిగేలా చర్చిస్తామన్నారు. కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా వైసీపీ గతంలో 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరిగాయో తప్పనిసరిగా వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన విషయం. అందరినీ ఇవాళ జైల్లో పెట్టే విధంగా, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా అటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతంలో కూడా ఉన్నాయి, వాటిని కూడా తప్పనిసరిగా ఎదుర్కోవాలి. విచ్చలవిడిగా ప్రభుత్వం నాది కాబట్టి ఏ విధంగా అయినా డబ్బులు ఖర్చు పెడతాను అనుకునే శక్తులు ఇక్కడ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాన్ని కూడా తప్పనిసరిగా కూటమి చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకాన్ని 4 రోజుల్లో 82,000 మంది వినియోగించుకున్నారని తెలిపారు. గతంలో రోజుకు 16,000 మంది రాకపోకలు సాగించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. గతంలో 40% ఆక్యుపెన్సీ ఉండగా 4 రోజుల్లో 75% చేరిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా కార్యాలయానికి వచ్చి సందేహ నివృత్తి చేసుకోవచ్చని, అదేవిధంగా ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గవర్నమెంట్ అనౌన్స్ చేసిన సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు ఈవినింగ్ 5 o'clock నుంచి మనం ఈ స్కీమ్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం అమలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులకి ఏమైనా డౌట్లున్నా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆర్టీసీ ఈ డిపో మేనేజర్తో మాట్లాడి వారి తాలూకా ఈ సమస్యల్ని నెక్స్ట్ వాళ్ళ తాలూకా సందేహాలని నివృత్తి చేసుకునే అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు 19వ తారీఖు నాడు 19 ఆగస్టు నాడు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డైలీ యువర్ డిపో మేనేజర్ ప్రోగ్రామ్ విజయనగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఒక 4 కాల్స్ వరకు వచ్చాయి. అందులో 4 కాల్స్ వివరాలు బాబామెట్ నుండి శ్రీ వెంకటపతిరాజు గారు ఫోన్ చేశారు. ఆయన ఏంటంటే ఈ లేడీస్ రిజర్వేషన్ పెట్టారు కదా, లేడీస్కి ఫ్రీ బస్సులు ప్రత్యేకంగా ఉంటాయా, అందులో జెంట్స్ ఎక్కొచ్చా, జెంట్స్కి వేరే సీట్లు ఏమైనా రిజర్వ్ చేశారని చెప్పి అడగడం జరిగింది. అయితే మనం లేడీస్ ఫ్రీ స్కీమ్ స్టార్ట్ చేసాం కానీ బస్సు తాలూకా స్ట్రక్చర్లోనైతే ఏ విధమైన మార్పులు ఉండవు. గతంలో మాదిరిగానే లేడీస్కి రిజర్వ్ చేసిన సీట్లు లేడీస్కి ఉంటాయి. అది అంతేగాని ప్రత్యేకించి లేడీస్ కోసం ప్రత్యేకించి బస్సులు ఏమి లేవు. ఉన్న బస్సుల్లోనే లేడీస్ ఉచిత ప్రయాణం చేస్తారు 0 టికెట్ పైన, రాయితీ పైన. అలాగే రెండో కాలు శ్రీ నరసింహరాజు గారు చేశారు భీమాల నుండి. భీమసింగి, కోరుకొండ, భీమాలి ఆ ఊర్లు టచ్ చేస్తూ విశాఖపట్నంకి బస్సు నడిపితే బాగుంటుందని వారు సజెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో చాలా కాలం క్రితం ఆ బస్సులు నడిచాయి. అప్పట్లో ఆటోలు అలాంటి వేరే ట్రాన్స్పోర్ట్ లేని కాలంలో ఆ బస్సులు అప్పట్లో బాగా తిరిగాయి. తర్వాత కాలంలో ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల బస్సు రన్ చేయడం ఇబ్బంది అయ్యి తీసేయడం జరిగింది. అయితే వారి తాలూకా సూచనని మనం పరిగణలోకి తీసుకున్నాం. అవకాశం వచ్చినట్టు తప్పకుండా ఆ రూట్లో కూడా బస్సు వేయడానికి ప్రయత్నం చేస్తాం. వేణుగోపాలరావు గారు మన విజయనగరం నుండే మాట్లాడారు. వారు ఏంటంటే మనకి విజయవాడ ప్రయాణం చేయడానికి ఇక్కడ నుండి ఎక్స్ప్రెస్ బస్సులు స్త్రీలకి 0 టికెట్ తీసుకుని విజయవాడ వెళ్ళడానికి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందా అని చెప్పి వారు అడగడం జరిగింది. అయితే మన దగ్గర నుంచి ఎక్స్ప్రెస్లు అంత దూరం లేవు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకున్న వారు ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి అక్కడి నుంచి వేరే బస్సులు పట్టుకొని వెళ్తే మనకి ఫ్రీ పథకం వర్తించే అవకాశం ఉంటుందని వారికి మేము తెలియజేయడం జరిగిందండి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయడం లేదని, తక్షణమే వారిని ఆదుకోవాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన మండల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు 3,000 గౌరవ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, మరోవైపు స్కూళ్లలో మౌలిక వసతులు, మంచినీరు, వంట షెడ్లు కల్పించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారికి కనీస వేతనం 20,000 అమలు చేయాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని
చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంపుదల జరగాలని, రాజకీయ జోక్యం, అక్రమ తొలగింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 2 పటియాలా సూట్ సెట్ 1499 రూపాయలు. 5 గర్ల్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు. 4 బాయ్స్ టీ షర్ట్స్ 595 రూపాయలు. 4 బాయ్స్ 3x4 పైజమా 600 రూపాయలు. షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ శ్రావణ మాసంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, 3 లాంతర్ల సెంటర్, పాలకొండ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సర్వమానవాళికి దేవాది దేవుడు శ్రీకృష్ణుడని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు అన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు వి శంకర్రావుతో కలిసి శ్రీకృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడి పల్లకీ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు తెలిపిన భగవద్గీత జ్ఞానం ఒక మతంకు చెందినది కాదని, అన్ని మతాల జ్ఞానం ఇందులో పొందుపరిచారన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపాలని కోరారు. సమితి అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ఈ 5 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశామని, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాద్, వంశీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక సంస్థ తరఫున ఈ నెల 16వ తారీఖున ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఆ దేవాది దేవుణ్ణి పల్లకిలో పెట్టి పురవీధుల్లో ఊరేగించే కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. విశ్వానికి ఒక మార్గదర్శకత్వాన్ని అందించినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది మన భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకి
వ్యాప్తి చెందడం అనేది హిందువులుగా మనందరం కూడా గర్వించదగిన విషయము. అటువంటి భగవద్గీతను అందించిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జన్మదినం అనేది మనందరికీ కూడా ఒక శుభదినము. ఈరోజు భగవద్గీతని మనుషులందరూ కూడా తలలో పెట్టుకోవాలి, అది ఇంట్లో కాదు. ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉండే సారాంశం అనేది తలలో ఉంటూ అందరూ కూడా ఆ ప్రకారమే నడుచుకోవాలని ఒక సదుద్దేశంతోనే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారి యోగీశ్వరుల వారి ఆశీస్సులతో మేము ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్ని ఈ విజయనగరంలో చేస్తూ ఉన్నాము. ఈరోజు జరుగుతున్న ఈ వేడుకల్లో ఈ ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున అందరికీ కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ప్రబోధ సేవా సమితి వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి గత 13 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు 5 దినాలు చేస్తున్నట్టు వారు చెప్పారు. భగవంతుడికి మనం గుళ్ళు కట్టినా లేదా ఇంకేవైనా కార్యక్రమాలు ధనంతో మనం చేసినా అవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే మనం దేవుడికి ఖర్చు పెడతాం. మన సొంతది ఏమైతే ఉంది మన మనసు. మన మనసుతో భగవంతుడిని ఎంత ఏకాగ్రతతో పూజ చేస్తామో స్మరించుకుంటామో అదే మన సొంతం. ఏది ఇచ్చినా భగవంతుడే ఇస్తాడు, భగవంతుడికే ఇస్తాను. కాబట్టి మనసు పెట్టి మనస్ఫూర్తిగా 5 రోజులు ఇక్కడ కార్యక్రమము వీళ్ళందరూ చేస్తున్నారంటే నిజమైనటువంటి భక్తులు వాళ్ళే. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడైనా సరే మనిషికి భగవంతుడి మీద ఒక స్మరణ ఉంటుంది. కాబట్టి అది చెప్పడం ఈజీ. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ సుకృతం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఈ సేవా సమితి ద్వారా చెయ్యాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి మనకి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో డోలీ మోత తప్పడం లేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గోపాలరాయుడుపేట పంచాయతీలోని కొత్త బట్టి వలసకు చెందిన గిరిజన మహిళ ఎస్ గౌరమ్మకు పురిటి నొప్పులు రావడంతో డోలీ మోతతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని, ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన మాటలు నీటి రాతలే అవుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని వారు కోరుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కృష్ణమహంతిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడపు రెడ్డి శ్రీను కృష్ణమహంతిపురం PACS చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. రైతుల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా సభ్యులంతా పనిచేసి సొసైటీని మరింత ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎరువులు, విత్తనాలను రైతులకి సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకుడు తలే రాజేష్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం కొత్త వలసలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, బాబు మోసాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వికలాంగుల పెన్షన్లు తొలగించడంపై మండిపడ్డారు. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలను అందిస్తామన్న చంద్రబాబు
7,000తో సరిపట్టి అన్నదాతలను వంచారని ఆరోపించారు. రైతు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా పూర్ణపాడు లాభేసు వంతెన కోసం గిరిజనులు పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి శాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పూర్ణపాడు లాభేసు వంతెన తక్షణమే పూర్తి చేయాలని గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్టు గ్రామం నుంచి కొమరాడ మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో కాలం చెల్లిన మరబోటుపై గిరిజనులు ప్రయాణం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న మరబోటుతో ప్రయాణిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోజులు గడుపుతున్నారని తెలిపారు. మరోవైపు మరమ్మతులకు గురైన మరబోట్లను నిర్వాహకులు నడపాలంటే అప్పులు చేసి నడుపుతున్న పరిస్థితి నెలకొంటోందన్నారు. తక్షణమే పూర్ణపాడు లాభేసు వంతెన పూర్తి చేయాలని, పనులు పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా నూతన మరబోట్లను నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసే వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంఆర్ఆర్కి పోలీస్ స్టేషన్కి ఒకవేళ అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ పడవ మీద వెళ్ళే పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా వర్షం కొనడం వల్ల విపరీతమైన ఏరు వచ్చిందండి. విపరీతమైన ఏరు వచ్చింది. అది నాటు పడవ ప్రమాదము అని తెలిసినప్పుడు కూడా తప్పని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇదండి ఇక్కడ పరిస్థితి. 2-3 గంటలు పడుతుంది పడవ అటు నుండి ఇటు వచ్చేసరికి. ఆ పడవ కూడా పాపం భయంతో వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పడవ పూర్తి శిథిలావస్థ చేరుకుంది. కొంత డబ్బులు ఇచ్చి బాగు చేసినప్పుడు కూడా పూర్తి పరిమితం కూడా లేదు. కానీ ఈ ఐటీడీ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మాట్లాడితే తుఫాను వచ్చింది, అది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో నుండి బయటకు వెళ్ళకండి, పెద్ద వర్షం వస్తుందని చెప్పడమే తప్ప మరి నాగవల్లి అవతల ప్రజలు అవతల వైద్యుకి వెళ్ళాలంటే ఎలా చేరుకుంటారు, వీళ్ళకి సురక్షిత ప్రాంతం చేరాలంటే ఏం చేయలేని ఆలోచన కూడా కనీసం లేనని చెప్పి తెలియజేస్తారు. ఈ మరబోట్లు అందాక తాత్కాలికంగా తుఫాను వచ్చినప్పుడు అందరూ హెచ్చరికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కాదు, ప్రజల క్షేమం కోసం మరబోట్లు కూడా ఈ కొట్టు దగ్గర ఒకటి, అలాగే లాభే దగ్గర ఇచ్చి ఈ నాగవల్లి అవతల ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం సమకూర్చాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలో డిగ్రీ కళాశాల నుంచి కోట కూడలి వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాల 2019 నుంచి మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు వసతి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. మహారాజా సంస్కృత కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకే భవనంలో నడుస్తోందని, దీనివలన తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు, లైబ్రరీలు వంటి ఇతర ఏ సదుపాయాలు లేకపోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో మాన్సాస్ పరిధిలో అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో ఏదో ఒక భవనాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాత్కాలికంగా నడుపుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు జరగడం లేదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కోట దగ్గర ఆందోళన చేయడం జరుగుతోంది. ఈ ఆందోళనకు గల ముఖ్య కారణం 2019లో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈనాటికి కూడా సొంత భవనాలకు నోచుకోలేదు. సొంత భవనాలు లేకపోవడం వలన ఒకే పూట మాత్రమే డిగ్రీ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. ఒకవైపు శాన్సరీ కళాశాల, ఇంకోవైపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకే భవనంలో ఉండడం వలన ఉన్నటువంటి రూములు సరిపోవడం లేదు. ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరుతున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి సరిపడా గదులు లేక, వాష్రూమ్ సదుపాయాలు లేక, మంచినీటి సదుపాయం లేక చెట్ల కింద చదువుకోవడం, బయట షాపుల నుండి వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కొనుక్కునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులకి నెలకొంది. ఒకవైపు మాన్సాస్ విద్యా సంస్థలు లా కళాశాల మొదలుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ స్కూల్
అన్నీ మూతపడ్డాయి. ఆ బిల్డింగ్లు ఖాళీగా కోట్లో పడున్నాయి. ఆ విద్యా సంస్థలను ఆ బిల్డింగ్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. మరోవైపు యూజీసీ నిధులతో ప్రజల సంపత్తో ఏర్పాటైనటువంటి ఎంఆర్ అటానమస్ కళాశాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నడపాలని చెప్పేసి చెప్తుంటే స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధి లేదు. ఒకవైపు మాన్సాస్ భూములన్నింటినీ కూడా ఆక్రందన చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సొంత భవనాలు ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఈ విద్యార్థులే కాదు వీళ్ళ తల్లిదండ్రులను కూడా ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని నడుపుతాం. దీని పూర్తి బాధ్యత ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ అధికారులే వహించవలసి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజుల రేగలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉట్టికొట్టి ఉత్సాహపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వీకులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందం చెప్పారు. అనంతరం శ్రీకృష్ణుని ప్రతిమతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు వేసిన వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. గాజులరేగ గ్రామంలో దిగువీధి రామ బాలభక్త సంఘ యోజన తరపున పిల్లలందరూ కూడా కృష్ణాష్టమి సందర్భంగా మన కృష్ణుని జన్మదిన సందర్భంగా ఇవాళ కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు. పిల్లలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి ఈరోజు గ్రామ సుభిక్షంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి గ్రామం అంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు ఎంతో మరి శ్రీకృష్ణుని వేడుకుంటున్నాము. ఈ వేడుకల్లో మరి ప్రజలందరూ కూడా పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. ఆ కృష్ణ భగవానికి అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గత 4 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల అనంతరం తలెత్తిన పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర, సంతకవిటి, రేగిడి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పంటల స్థితిగతులు, నదీ సమీప గ్రామాల్లోని పరిస్థితులను ఆయన పరిశీలించారు. మడ్డువలస రిజర్వాయర్ను సందర్శించారు. ముంపు నివారణకు జిల్లాలో 28 కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. రేగిడి మండలం బొడ్డవలస గ్రామం వద్ద నాగావళి నదిని పరిశీలించారు. పంప్ హౌస్ వద్ద చుట్టుపక్కల గ్రామాలకు అందుతున్న తాగునీటి సరఫరాను తెలుసుకున్నారు. నదీ ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. అనంతరం సంతకవటి మండలం కేఆర్పురం వద్ద నాగావళి నదిని, చుట్టుపక్కల పంట పొలాలను, నీట మునిగిన పంట చేలను పరిశీలించారు. గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎరువుల సరఫరాపై వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. గ్రామానికి రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రంగరాయపురం గ్రామానికి రహదారి మంజూరుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చిన్న శ్రీను ఆధ్వర్యంలో జిల్లా పరిషత్లో జరిగిన స్థాయి సంఘ సమావేశాలు. రైతులకు ఎరువులు సరఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి తగదన్న వైసీపీ నాయకుడు బొత్స. కూటమి పాలన పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య. వరుస వర్షాల నేపథ్యంలో కలెక్టర్ జిల్లా సుడిగాలి పర్యటన. నదీ సమీప గ్రామాల్లోని పరిస్థితులపై సమీక్ష. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.